నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై మండిపడ్డ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ పాలనలో ప్రజలపై అనవసరమైన పన్నుల భారం మోపుతున్నారని విమర్శ. తూర్పు నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీ అనంతరం కలెక్టరేట్లో నామినేషన్ సమర్పించిన ఎంవివి. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య చౌత్రిలో నామినేషన్ దాఖలు చేసిన దక్షిణ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం కూటమిదేనని ధీమా వ్యక్తం. భీమిలిలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ కు భారీ ఎత్తున మద్దతు తెలుపుతున్న అభిమానులు. గంటా గెలుపు భీమిలి అభివృద్ధికి మలుపు అంటూ నినాదాలు. భీమిలిలో జన నీరాజనాల మధ్య కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి ఎన్నికల ప్రచారం. ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్న అవంతి. రాష్ట్రంలో వైసీపీ అవినీతి పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని బీచ్ రోడ్డు సమీపంలో ఓ హోటల్లో బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. వైసీపీ పాలనలో విశాఖను ఇంటర్నేషనల్ డ్రగ్స్ సప్లై కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. పనికిమాలిన వాటిపై పన్నులు వేస్తున్నారని, చెత్తపై పన్ను వేయటం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో ఒక్కో వ్యక్తిపై 2 లక్షల అప్పు బనాయించారని అన్నారు. ఏపీలో బ్యాడ్ గవర్నమెంట్ నడుస్తుందని, కరప్షన్ ఫ్రీ చేశారని విమర్శించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 5 దేశాల్లో భారత్ ఒకటని, అమెరికా, చైనా తర్వాత భారత్ ముందుందని తెలిపారు. మోడీ పాలనతో 5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. తెలుగు వారంటే తమకెంతో గౌరవమని, దేశానికి వారు చేసిన సేవలకు గుర్తింపిచ్చామని తెలియజేశారు. ఏపీలో కూటమిగా గెలిపిస్తే తమ కష్టాల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. मैं पूछना चाहता हूँ कांग्रेस करना क्या चाहता है? पॉलिटिक्स करने वाली पॉलिटिकल पार्टी नहीं है, बल्कि हम लोग जस्टिस और ह्यूमैनिटी ये हमारी पॉलिटिक्स का आधार है। लेकिन कांग्रेस पार्टी कास्ट, क्रीड और रिलीजन के आधार पर किस प्रकार से समाज को डिवाइड करके गवर्नमेंट बनाने की कोशिश करती है, इसकी मैं चर्चा करूँगा। जब केंद्र में कांग्रेस लीडरशिप वाली यूपीए गवर्नमेंट थी तो उन्होंने रंगनाथ मिश्र कमीशन, सच्चर कमीशन को ऑर्गेनाइज किया था और इन दोनों कमीशनों का उद्देश्य था कि कैसे एक पर्टिकुलर एक रिलीजन के नाम को विशेष तरजीह दी जा सके, यानी उनको सुविधाएं दी जा सके। स्वयं प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी थे, उन्होंने भी कहा रिसोर्सेज पर फर्स्ट राइट यदि किसी का है तो माइनॉरिटीज का, उन्होंने कहा। और यहाँ तक और आगे जाकर उन्होंने कहा था स्पेशली मुस्लिम्स। मैं मानता हूँ कि इस प्रकार का स्टेटमेंट अनकॉन्स्टिट्यूशनल था, अकॉर्डिंग टू कॉन्स्टिट्यूशनल प्रोविजन नहीं। और इनका वही भाषण प्रधानमंत्री मोदी जी ने कांग्रेस को याद दिला दिया है, तो इसको लेकर पूरी कांग्रेस पार्टी, पूरी यूपीए, इंडिया, इन लोगों ने सारे देश में हंगामा खड़ा कर दिया। फ्रेंड्स, या आंध्र प्रदेश की कांग्रेस गवर्नमेंट थी जिसने यहाँ कांग्रेस के कम्युनल एजेंडे की पहली लेबोरेटरी बनाई थी, और यहाँ पर एक रिलीजन कॉन्स्टिट्यूशन की वो डैमेज करते हैं। गवर्नमेंट जॉब में रिलीजन के आधार पर रिजर्वेशन यहाँ पर दिया गया है। या आंध्र प्रदेश में एससी, एसटी और ओबीसी को मिले आरक्षण में से कट करके, कमी करके एक रिलीजन विशेष को, यानी मुस्लिम को रिजर्वेशन देने का प्रयास किया गया, और वोट बैंक की पॉलिटिक्स के चलते ये डर्टी गेम खेला गया। मगर आंध्र प्रदेश हाई कोर्ट ने इस निर्णय पर रोक लगा दी। सुप्रीम कोर्ट ने तो ऐसे सारे डिसीजंस को रिजेक्ट कर दिया।
उसके बावजूद 2004 से 2010 के बीच कांग्रेस ने 4 बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की, लेकिन कानूनी अड़चनों और सुप्रीम कोर्ट के एयरनेस के कारण वे अपने मंसूबे में कामयाब नहीं हुए। 2011 में అభిమానుల పార్టీ నాయకులు కార్యకర్తల కేరింతల ఆనందోత్సవాల మధ్య విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీ 6వ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ప్రారంభమై కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఎంవివి తన నామినేషన్ పత్రాలను తూర్పు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కి సమర్పించారు. ఈ సందర్భంగా ఎంవివి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు తనను గెలిపిస్తే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తానని అన్నారు. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సంక్షేమానికి చిరునామాగా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డిని విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు తమ అమూల్యమైన ఓటు ద్వారా బలపరచాలని కోరారు. విశాఖ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంవివి సత్యనారాయణను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమణి వెంకటేశ్వరరావు, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోల గురువులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంతా కూడా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి ఒక చరిత్రలో ఎప్పుడు ఇలా నామినేషన్ కూడా వేస్తారనే విధంగా అరిలవ లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు కూడా అసలు ఒక జన సందోహం లాగా వచ్చేసి జన సముద్రం లాగా నాకు కల్పించారు. అన్ని బైక్స్ కానీ కార్యకర్తలు కానీ అసలు విపరీతం, అసలు అంత అద్భుతంగా వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈరోజు అంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ముందుగా నా కార్యకర్తలందరికీ, అభిమానులకి నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఎంత స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు వచ్చిన ఈ పార్టీ కార్యకర్తలు కానీ, మా అభిమానులు కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం ఇచ్చే అభిమానులు అందరూ కూడా ఈరోజు అంతగా తరలి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ ర్యాలీ చూస్తూ ఉంటే మేము అత్యధిక మెజార్టీలతో ఈ స్థానం గెలుస్తామని నేను చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాసు ఉప్పొంగిన జనసంద్రంతో ర్యాలీగా వెళ్లి బుధవారం టర్నర్ చౌదరిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు వేశారు. దక్షిణ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలి రావడంతో దక్షిణ వీధులు కిక్కిరిసిపోయాయి. యువత, మహిళలు నృత్యాలు చేస్తూ కూటమికి జైచేలు పలుకుతూ ర్యాలీగా చౌదరి వద్ద ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వంశీతో పాటు విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్, తూర్పు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సీతంరాజు సుధాకర్ తదితరులు వెంటరాక పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పోలీసు బ్యారెక్స్ జగదాంబ మీదుగా టర్నర్ చౌదరిలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వంశీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం వంశీ మీడియాతో మాట్లాడారు. దక్షిణంలో రాజకీయం ఏకపక్షంగా మారిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. మన గుర్తు గౌజ్ గ్లాసమ్మ, మన వంశాన్ని గుర్తు గౌజ్ ఉంటారు. మన జనరల్ ఈ తరం కావాలంటే ఇంకా ఈ రాక్షస పాలనలో మనం ఒకరికి స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే ప్రసాద్ గారికి మరి మనందరి నామినేషన్ కాబట్టి చాలా చక్కగా జరగాలి. అలాగే స్పెషల్ థ్యాంక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అలాగే క్రేన్ దయచేసుకొని తగ్గ లేడీస్ అడ్డించాలి. మన తరాలు కాదు, మన పిల్లలు బాగుంటారు. అది తెలుసుకొని తల్లి ఓటేసి మాకు. అలాగే 14 రోజుల ప్రెసిడెంట్లకి కార్పొరేటర్గా పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీభరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూర్ రామకృష్ణబాబు గారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా చిత్ర సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సౌత్ని విశాఖపట్నంలో మొట్టమొదటి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అద్భుతమైన మెజార్టీ సాధించి గిఫ్ట్గా ఇస్తాను. నా మీద ఉన్న నమ్మకాన్ని ఎటువంటి వమ్ము చేయకుండా తప్పకుండా గెలిచి ఆయన గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి భీమిలి తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తన ఎన్నికల ప్రచారాన్ని భీమిలి మండలం అన్నవరం గ్రామం నుంచి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తో కలిసి ప్రారంభించారు. ముందు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో గంటా శ్రీనివాస్ శ్రీ భరత్ కు మహిళలు హారతులతో స్వాగతం పలకగా స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా గంటా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తాను గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా భీమిలి నియోజకవర్గానికి చేసిన సేవలు గుర్తు చేశారు. తనను టీడీపీ కూటమిని గెలిపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా విరాజిల్లుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గం ఇన్ఛార్జి కోరాడ రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. సోదరులు శ్రీరామూర్తి, అలాగే జనసేన నాయకులు చాలా విషయాలు చెప్పారు మీ అందరికీ. 2014 సంవత్సరం భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని మీ కుటుంబంలో ఒక సభ్యుడు పోటీ చేస్తే ఎంత ఉత్సాహంగా పనిచేస్తారో అంత ఉత్సాహంగా పనిచేసి మీరు ఆ రోజు మండలంలోనే హైయెస్ట్ మెజారిటీ చిన్నాపురం గ్రామం ఇచ్చారు. నేను అంతకుముందు చెప్పిన ఎలక్షన్ అప్పుడు ఏ మండలంలో అయితే ఎక్కువ మెజార్టీ ఇస్తారో ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవాలి,
మోడల్ విలేజ్గా చేయాలని చెప్పని ఎలక్షన్ ముందే మీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మండలంలో దాదాపు 270-240 ఓట్ల మెజార్టీ ఈ గ్రామానికి విధిస్తే అది మండలంలో అన్ని విలేజ్ల కంటే చిన్నాపురం గ్రామంలో ఎక్కువ వచ్చింది. చెప్పిన మాట ప్రకారం ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, దీన్ని ఒక మోడల్ విలేజ్గా చేయాలని చెప్పని ఆ రోజు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఈ గ్రామానికి తీసుకొచ్చి డిపిఓల దగ్గర నుంచి సిఇఓల దగ్గర నుంచి అందరినీ గ్రామంలో ఏమేమి కావాలి, ఏంటి, ఎక్కడ ఉన్నాయి మొత్తం సర్వే చేయించి ఒక పద్ధతి ప్రకారం రోడ్లు కానీ, కాలువలు కానీ, లేకపోతే మిగతా ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మనం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయని ఇప్పుడే శ్రీరామ్ చెప్పాడు. తప్పకుండా ఈ 5 ఏళ్ళలో ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, మీకు ఆ విషయం తెలుసు. మళ్ళీ మనం రావాలి, ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో పనులు అవన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. తప్పకుండా రేపు మీ ఆశీస్సులతోటి మనం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత చిన్నాపురం గ్రామంకి వచ్చి ఇక్కడే విజయోత్సవం చేసుకుందాం. ఇక్కడ మీ అందరితో కూడా ఎక్కువ సమయం గడిపి ఏదైతే గ్రామానికి కావాలో ఏంటో మీ అందరితో మాట్లాడి ఒక ప్రణాళికాబద్ధంగా చిన్నాపురం గ్రామానికి సంబంధించి బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా ఇప్పుడే జనసేన సోదరుడు చెప్పాడు, వ్యవసాయానికి సంబంధించి పక్క అంతా కూడా మా ఒక్క గ్రామమే ఇబ్బంది పడుతుందని చెప్పని. అలాగే శ్రీరాము చెప్పాడు కళ్యాణ మండపం కూడా కావాలని. కళ్యాణ మండపం వ్యవసాయమే కాకుండా ఇంకా గ్రామాలకు ఏం కావాలో చాలామంది అందరితో మాట్లాడి అన్నీ కూడా చేసుకునే అవకాశం నాకు కల్పించమని చెప్పని మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరి 5 ఏళ్ళు ప్రభుత్వం ఎలా ఉంది, ఏం చేసింది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనుల్ని వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం అనే పేరుతో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 21వ రోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవివి సిటీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భాగంగా భారీ ర్యాలీగా కార్యకర్తలు ఎండాడ నుంచి జగన్ బస్సు యాత్రలో పాల్గొని మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకున్నారు. అనంతరం చెన్నాసు కన్వెన్షన్ హాల్ వద్దకు జగన్ బస్సు యాత్ర చేరుకుంది. అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తగరపు వలస మీదుగా విజయనగరం జిల్లా భోగాపురంలోకి ప్రవేశించింది. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రచారంపై హర్షం వ్యక్తం చేశారు. మన వైఎస్ఆర్ పార్టీ తరఫున స్వయం కృష్ణ గారు 3 మంది బయలుదేరు సార్. ఇంకో సార్ కాశ్మీర్ అబ్బాయి గారు, గణేష్ సార్, సరీ రంగా, ఓకే, డబ్బు సచివాలయం, బొట్టవానిపాలెం, మారిబాసు, అయ్యప్ప నగరు, డాక్టర్ గారు వెనకరండి. విశాఖ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చాలా దిగ్విజయంగా జరిగింది. మరి రాత్రి ఇక్కడ ఎండాడలో స్టే చేశారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ సుమారు అదే మన స్టేడియం దగ్గర నుంచి పొద్దున్నే 9 గంటలకి యాత్ర ప్రారంభమవుతుంది.
ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి 9 గంటల ఇక్కడ రోడ్ షో ఇక్కడ స్టేడియం దగ్గర మధురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మధురవాడ నుంచి పమ్మా జంక్షన్ మారివలస, అలాగే మారివలస నుంచి గంభీరం నుంచి ఆనందపురం నుంచి మన పెద్దపల్లిలో ఉన్నటువంటి చెన్నా కన్వెన్షన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ ఉంది. సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ 11 to 1 సోషల్ మీడియా ఇంటరాక్షన్ ఉంది. అయిన తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకుని మరి లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంలో సిద్ధం సభ ఉంది. మరి నెల్లిమర్ల మీదుగా విజయనగరం వెళ్తారు, అది వారి ప్రోగ్రాము. కాబట్టి భీమిలి మీద నుంచి ఈ యాత్ర రేపు వల్ల సాగుతుంది. కాబట్టి రేపు సింహాచలం నుంచి మొదలుపెట్టి భీమిలి నియోజకవర్గం, సింహాచలం, ఎండాడ, మధురవాడ, మారివలస, మరి అలాగే కొమ్మాది, గంభీరం, సొంతనారు, ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆనందపురం, భీమిలి, బోయిపాలెం, తంగరపల్లి ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేయాలని. ఇది బిఫోర్ లంచ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి 9 గంటల ఉంటే అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారితో అందరం కూడా పాల్గొని దీన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మన పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది. దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందేది భీమిలి నియోజకవర్గం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటూ, సరే మా అపోజిషన్ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మా మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన భీమిలిలో మాకు వచ్చే నష్టం లేదు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని, అలాగే భీమిలిలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటు వేయాలి, ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారి సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి రేపు 24వ తారీఖున రేపేమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది, దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి అంటే 12 to 1 మధ్యలో 12 o'clock 11:30 నుంచి మన లోపు అక్కడ మన భీమిలి ఆర్డీ ఆఫీస్లో కూడా నామినేషన్ జరుగుతుంది. మరి దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ, 20,000 నుంచి 1,00,000 మంది, మరి ఒక 50,000 నుంచి 1,00,000 మందితో వస్తారని ఊహిస్తున్నాం నామినేషన్కి. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు కూడా మరి దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సలహా తీసుకుంటాను. ఓకే. అందరినీ కలుపుకుంటేనే తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు సాధ్యమవుతుందని వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెల అచ్యుతరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 6వ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలు వెల్లడించారు. ఈ సమావేశంలో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు తెలియజేశారు. పార్టీ అధిష్టానం వర్గం తన బాధ అర్థం చేసుకోవాలని కోరారు. వైసీపీ కార్యక్రమాలకు తనను ఎందుకు పిలవటం లేదు అంటే, కంచెల్లో వస్తే జై కంచెల్లా అని వెనక వచ్చే వ్యక్తులు జై కంచెల్లా అంటూ నినాదాలు చేస్తున్నారు. అందువలన ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వినిపించడం లేదని వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయని తెలిపారు. అంతిమంగా తాను వైసీపీనే గెలిపిస్తానని అన్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి అని తాను కృషి చేస్తూ ఉంటే పార్టీలో కొందరు తాను వెనకడుగు వేసేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వస్తే తన వల్ల పార్టీకి నష్టం ఏమైనా కలుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ప్రతిష్టతకి కృషి చేస్తానంటే ఒప్పుకోవటం లేదు. జగన్ కి మంచి ఆదరణ ఉంది అని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం సీటు గెలిచి సీఎం జగన్ కి కానుకగా ఇవ్వాలని ఉందని, ఎంవివి కార్పొరేటర్ల పరిస్థితులు గమనించాలని సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే తూర్పులో వైసీపీ జెండా ఎగురుతుందని అన్నారు. మీడియా సమావేశంలో స్థానిక వైసీపీ నేతలు చిన్న, పారపల్లి రామారావు, శ్రీనివాసు, వాసు, రెహమాన్, సుధీర్, కె శ్రీను, చెవ్వేటి రమణమ్మ, రమణ, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జి డి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వెనక్కి వెళ్ళవా? వెనక్కి అయిపోతాయి.
వెనక్కి పెడితే మనకు రావద్దు కదా సౌండ్. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలి. మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం. మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికు మనకి 5 వార్డులు ఉన్నాయి. 9, 10, 11, 12, 13 వార్డులు. మరి ఈ 9, 10, 11, 12, 13 వార్డుల్లో ఎవరు గెలిచినా, ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబాటుతనంగానే ఉంది. మరి ఆరిలోలో ఇప్పటికు చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ, వాలీబాల్ గ్రౌండ్ కానీ, అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్, వాటర్ నిల్వలు పోయాయి. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు. మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి రావడం వల్ల ఆరిలోవలో ఒక 2-3 వార్డులకి వాటర్ అసలు గ్రౌండ్ వాటర్ పోయింది. ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ వార్డుల మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోయాయి. ఆల్రెడీ వాటర్ ట్యాంకర్స్తో వాటర్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మరి గత మూడు సార్లుగా మరి వెలపూడి రామకృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి ఆయన శక్తి మేరకు ఆయన కొన్ని పనులు చేసినా ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అనేది ఉండిపోయాయి. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మళ్ళీ నేను ఎంపీగా ఎన్నో సేవలు అందించాను. మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నేను ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఎంవి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఆ పార్టీ నుంచి మరి కంచెర్ల అచ్యుతరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. మరి ఈరోజు పార్టీలో మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు, పార్టీ పరంగా మనం ఒక ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఆటంకాలంటే, ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా, అందరూ సమానమైన ఆలోచనతో ఉంటే మన గెలుపు అనేది ఈజీ అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంచెర్ల అచ్యుతరావు అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకప్పుడు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇండివిజువల్ క్యాడర్ అనేది నాకు ఉంది. మరి ఇండివిజువల్ క్యాడర్ అనేది ఉండే పరిస్థితుల్లో మరి
నన్ను కూడా పార్టీ తరపు నుంచి హైకమాండ్ ఆదరించిన ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది నాతో కలిసి నడవటం లేదనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సిద్ధం సభలు ఎక్కడ జరిగినా కానీ, ఏ విధంగా జరిగినా కానీ అది ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే మన సభలు ఎలా పెడుతున్నాము, సభలు ఎలా చేస్తున్నాము, ఈ సభల వల్ల మనకి ఓట్లు వస్తాయా లేకపోతే. ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పంచకల్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుంచి వందలాది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకల్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుంచి వేపగుంట వరకు రోడ్డుకి ఇరువైపులా జనం బార్లు తీరారు. ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. వేపగుంట కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాత నగర్, చిన్న ముష్టివాడ మీదుగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచారు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి పాప్చి, మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పంచకల్ల రమేష్ బాబు మాట్లాడారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పని జరిగింది, అభివృద్ధి ఇంకా బాగా నాయకుడు పంచకల్ల రమేష్ గారు మాట్లాడతారు. బృహత్తరమైన కార్యక్రమంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. పెన్షన్ 4,000 ఇస్తాం, వికలాంగులకు 6,000 ఇస్తాం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మహిళలకు నెలకు 1,500 పెన్షన్ లాగా, 50 సంవత్సరాలకి 65 సంవత్సరాల పెన్షన్ వేసిన 50 సంవత్సరాలకి కుదించటం, రైతుకి సంవత్సరానికి 20,000 ఇవ్వటం, అలాగే ఒక బిడ్డను చదివిస్తున్న జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 15,000 ఇస్తుంటే ఎంతమంది బిడ్డలు చదువుకున్నా ఇంట్లో అన్ని 15,000 ఇవ్వటం అనేది ఒక బృహత్తరమైన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ నిధుల దగ్గర నుంచి అన్నిటినీ కూడా మళ్ళీ మేము తెరుస్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైట్ రేషన్ కార్డులు రద్దు చేసిందో, ఇంట్లో ఉద్యోగం ఉందో, పిల్లడికి ఉద్యోగం ఉందనో, పెద్ద ఇల్లు ఉందనో, కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారనో ఆయన చాలా కార్డులు ఏరేశారు. వాళ్ళందరినీ పునరుద్ధరించే కార్యక్రమం కూడా చేస్తామని మాటిస్తాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీలో ఇచ్చిన వాగ్దానం, బహిరంగ సభలో మాట్లాడింది, ఇక్కడున్న పంచగ్రామాల సమస్య కానీ, ఉడా భూముల సమస్య కానీ, అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇప్పించడం, మౌలిక వసతులు కల్పించడం కానీ, ఇతర ఏదైతే టిడ్కో ఇల్లు ఆపేశారో అవన్నీ కూడా పాత లిస్టు ప్రకారం పునరుద్ధరణ చేయటం కానీ, సంవత్సరం లోపే గతంలో ఈ ఎమ్మెల్యే అదీప్ రాజు పంచగ్రామాల సమస్య పూర్తి చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని వచ్చి ఓటు అడుగుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నేను వచ్చిన 5 సంవత్సరాల్లో పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగటానికి వస్తే, ఓటు అడగడానికి రావడం కాదు, ఓటు అడగటానికి వస్తే చెప్పుతో కొట్టమని చెప్పి నేను అడుగుతాను. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు నిజాయితీ ఉంది, చేయగల సత్తా ఉంది. మాటలు చెప్పి గారడీలు చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలను మోసం చేశారు. మేము 5 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తాం. ప్రజలకి
ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గణబాబు నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. గణబాబు నామినేషన్ సందర్భంగా ముందుగా సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆనందోత్సవాల మధ్య నామినేషన్ ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం గణబాబు మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న తనను 3వసారి గెలిపించాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని గుర్తు చేశారు. ప్రజల ఆదరాభిమానాలతో కూటమి విజయం తథ్యమని గణబాబు ధీమా వ్యక్తం చేశారు. జోనల్ కార్యాలయానికి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నాను. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఇప్పుడు అండగా నిలిస్తే జీవితాంతం మీతోనే ఉంటారని ఆడారి సత్యమణి మాలతి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో 91వ వార్డు బాజీ జంక్షన్, జయప్రకాష్ నగర్ లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సత్యమణి ఆడారి మాలతి, కో అబ్జర్వర్ పేడాడ రమణి కుమారితో కలిసి ఇంటింట ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఫ్యాను గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న ఆడారి ఆనంద్ శాసనసభ్యులు
అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వార్డులో కలియ తిరిగిన ఆమె ఓటర్లకి కరపత్రాలు ఇస్తూ ఓటును అభ్యర్థించారు. పిలిస్తే పలికే నాయకుడిగా ఆనంద్ ప్రతి ఒక్కరి కష్టంలో తోడుగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదని అరకు కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు. అరకు నియోజకవర్గంలో గిరిజనులు పడుతున్న ఇబ్బందుల్ని కేంద్ర మంత్రికి వివరించాలని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి, నీటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి రావడం ద్వారా ఇక్కడ సమస్యలు కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి లేదని తెలిపారు. అరకు పరిధిలోని 7 నియోజకవర్గాలలో తనకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులకు అనూహ్య స్పందన కనిపించిందని, అభ్యర్థుల్ని మద్దతు లభించిందని గీత తెలిపారు. ఈ రావణాసురుడు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మరొకసారి కూటమి నుంచి తమను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. జరిగింది. కొన్ని వేల కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి చూస్తున్నాం 2019 నుంచి 24 వరకు. సో చాలామంది భయపడుతూ చివరికి వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు ఆస్తికి ప్రాణ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది, పరువు నష్టం కలుగుతుంది అని చాలామంది బయటికి రాలేదు ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ధైర్యంగా నేను ఒక్కటే భావిస్తున్నాను, ఇప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రానోళ్ళు ఉన్నారు. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది ఈరోజు స్టేట్లో. ఎందుకంటే అందరూ కూడా ఇంకా భయభ్రాంతులు చేసి, ఇప్పుడు రంపచోడవరం నియోజకవర్గంలో చూస్తుంటే ఇప్పటికీ పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు. రాత్రిపూట్లే తిరుగుతున్నారు ప్రచారానికి అని చెప్తున్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ కూడా ఇలాంటి సంఘటనలు మేమైతే రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి రానున్న 24 ఇప్పుడు 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఒక చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పి నేను ఆశించడం జరుగుతుంది. ఈరోజు నా కార్యక్రమాన్ని పర్టికులర్లీ ఈ నామినేషన్ కోసం నాకు మద్దతు ఇస్తూ వచ్చిన అశేష ప్రజానికానికి, 3 పార్టీల నాయకులకు, 3 పార్టీల ప్రజలకు, పార్వతీపురంలో ఉన్న ప్రజలకు, యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ వేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా ముఖ్యంగా మీ అందరికీ కూడా, మీడియా వారు మార్నింగ్ నుంచి మాతో ఉన్నారు. టైం ఎక్కువైనా కూడా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మొదటి నుంచి పార్వతీపురం మీడియా నాకు చాలా సహకరిస్తున్నారు. సమస్యల విషయంలో నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు. ఇదే సహకారం మీ నుంచి ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నాది అని చెప్పి జరిపించిన నా సోదరులు అందరికీ కూడా నేను ఒక కుటుంబంలో భావిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పి నేను మరీ దూరం చేసుకోలేను, కానీ బట్ స్టిల్ కృతజ్ఞత చెప్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఎలక్షన్స్లో మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు నేను వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ. ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఆయన ఇచ్చే ఆఖరి బిందువు వరకు చేర్చడానికి నేను అనుక్షణం ప్రజలతో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థిపై ఉన్న నాకు కమలం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇక్కడ విజయ్ చంద్ర సైకిల్ గుర్తుపైన, అట్లాగే మిగతా నియోజకవర్గాల్లో సాలూరులో సంజయ్ రాణి గారు, అట్లాగే కురుపాంలో జగదీశ్వరి గారు, పాలకొండలో జనసేన తరఫున పోటీ చేస్తున్న జయకృష్ణ గారు, అండ్ అట్ ద సేమ్ టైం రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి గారు, పాడేరులో ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని చెప్పి అరకులో మా అభ్యర్థి బీజేపీ నుంచి పాంగి రాజారావు గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి కూటమి అభ్యర్థులను అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి కోసం మీలో మమేకమై ఒకళ్ళమై తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తూర్పు నియోజకవర్గాన్ని కనివిని ఎరుకని రీతిలో అభివృద్ధి చేస్తానని గుత్తుల శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుత్తుల శ్రీనివాస్ బుధవారం నామినేషన్ వేశారు. సీతమ్మ దారిలో ఆయన నివాసం నుంచి భారీ జనసందోహంతో ర్యాలీ చేపట్టారు. తప్పెడగుళ్లు, కోలాటాలు, గుర్రాలు, కార్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. సీతమ్మ దార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద క్రేన్తో అభిమానులు గుత్తుల శ్రీనివాస్ కు భారీ గజమాల వేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తుల శ్రీనివాస్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, ఇతర నాయకులకు వర్జిపర్తి శ్రీనివాసు, బమ్మిడి గంగాధర్,
సోడదాసు సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై శ్రీరన్న, జై జై శ్రీరన్న. జై కాంగ్రెస్. ప్రియమైన విశాఖ తూర్పు నియోజకవర్గ నూతన మహాశైలకు 30 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎందరో పార్టీలోని సంస్కారం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా, ఇన్ఛార్జిగా, కోవిడ్ సమయంలో విశాఖ పార్లమెంటుకు కన్వీనర్గా, ఇలా ప్రతి క్షణము నేనున్నానని తూర్పు నియోజకవర్గ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని వెనకబడిన కులంలో అయినా తన అనుకున్న బడుగు బలహీన తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్సమాంజలు. మొట్టమొదటిగా మా యొక్క ఏఐసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారికి, అలాగే మేడం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర రథసారథి రాజన్న బిడ్డ అయినటువంటి శర్మిలారెడ్డి గారికి, అలాగే సిడబ్ల్యూసి మెంబరు రఘువీరారెడ్డి గారికి, రుద్రరాజు గారికి, మరో సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు గారికి, పల్లవరాజు గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సోదరులు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారికి, అలాగే జనరల్ సెక్రటరీ విశాఖపట్నం ఫర్వీన్ ఖాన్ గారికి, అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నా యొక్క చిన్నతనం నుంచి 30 సంవత్సరాలుగా కమిట్మెంట్తో పనిచేసినటువంటి ఏదైతే సేవ అయితే ఉన్నదో దాన్ని గుర్తించి నాకు విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా గుర్తించి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్కి వెళ్తూ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క కార్యక్రమాలు ఏవైతే ప్రజలకి అందుబాటులోకి కావాల్సినటువంటి నీడ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ చిన్నతనం నుంచి నేను చదువుకున్న కాడి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి సమస్య నాకు తెలుసు. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏదంటే ట్రాఫిక్ సమస్య. ఆ ట్రాఫిక్ సమస్య ఎలాంటిదంటే హనుమంతవాక జంక్షన్ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి గంట జర్నీ అయితే హనుమంతవాక జంక్షన్ దాటడానికి గంట పడుతుంది. దాన్ని సత్వరమే నేను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం ఆ యొక్క ఫ్లైఓవర్ని స్టార్ట్ చేస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. వితిన్ ది 1.5 ఇయర్లో పూర్తి చేస్తాం. అదేవిధంగా విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ని అతి తొందరగా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మా తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా దాన్ని ఫ్లైఓవర్ నిర్మించి దాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తాం. పట్నం పార్లమెంటు పరిధిలోని తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయటానికి తన అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ, నన్ను, భీమిలి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తల్ని అందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఇప్పుడే చూపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్న గుత్తుల శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గంలో వేసే నామినేషనే యావత్ పార్లమెంటు పరిధిలో గెలుపునకు నాంది కావాలని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుంది, పేద ప్రజల పార్టీ అని నిరూపించుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో వైసీపీ పాలనపై మండిపడ్డ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. వైసీపీ పాలనలో ప్రజలపై అనవసరమైన పన్నుల భారం మోపుతున్నారని విమర్శ.
నియోజకవర్గంలో అట్టహాసంగా జరిగిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ నామినేషన్ ర్యాలీ అనంతరం కలెక్టరేట్లో నామినేషన్ సమర్పించిన ఎంవివి. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య చౌత్రిలో నామినేషన్ దాఖలు చేసిన దక్షిణ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం కూటమిదేనని ధీమా వ్యక్తం. భీమిలిలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాస్ కు భారీ ఎత్తున మద్దతు తెలుపుతున్న అభిమానులు. గంటా గెలుపు భీమిలి అభివృద్ధికి మలుపు అంటూ నినాదాలు. భీమిలిలో జన నీరాజనాల మధ్య కొనసాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి ఎన్నికల ప్రచారం. ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్న అవంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.